హాయ్, నేను మీ సుజాత. ఇవాళ వ్లాగ్ అండ్ తులసి మాల చేశానండి. అదే ఇవాళ వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. చూసారా ముగ్గులు? ఇప్పుడు మనం వీడియోస్ తీస్తా ముగ్గు వేయాలి అంటే అవ్వట్లేదు అనమాట. మా హబ్బీ బయటికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. డోర్ అయితే ఓపెన్ చేసేసారు. నేనైతే లేవలేదనమాట, లేట్గా లేచాను. 3 4 మెలకు వస్తే తప్ప తెల్లారేదాకా పడుకుంటే ఇట్లాగే ఉంటుంది అనమాట. చూడండి, సూర్యుడు ఎంత తెల్లగా పొడుచుకొచ్చేసాడు. ఈ ఉమ్మెత్త పూలు చూసారా ఎంత బాగా విచ్చుకున్నాయో అసలు. ఇక్కడ మందార పువ్వు అప్పుడే విచ్చుకుంటా ఉందన్నమాట. బాగుంది కదా, పింక్ మందార అండి ఇది. ఇంకా ఇవాళైతే నేను ఏం చేశానంటే కనకాంబరం ఒకటి పూసింది. ఇది ఎదుర కింద టబ్లో పెట్టాను అనమాట. చూడండి చక్కగా ఇప్పుడే ఫస్ట్ పువ్వు. ఇది మంచి హెడేక్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ మొక్క మెడిసిన్. దీని పేరు కుప్పింటాకు అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా దగ్గరలో ఉంటే ఇదైతే ట్రై చేయొచ్చు. పూజ అయితే పూలన్నీ తీసేసాను అనమాట. పింక్ పువ్వు విడింది. ఇదైతే చక్కగా సాయినాథుడికి పెడుతున్నాను వెనక పక్క. రోజును గురుదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పెడతాను అనుకోండి ఫస్ట్ పువ్వు అనేది. ఇక్కడైతే శుక్లాంబరధరం చెప్పేసుకుని చక్కగా స్తోత్రం చేసుకుని మామూలుగా ఆచమనం అంతా చేసుకుంటాను నేను, నాకు వచ్చినంత వరకు. అంటే రోజు పూజా విధానం పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో నేర్చుకున్నా. కొన్ని ఇప్పుడు ఎంత నేర్చుకున్నా కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా, అలా కొన్ని మిస్టేక్ వస్తాయి అన్నమాట. అది కాక కొంచెం పూజా కార్యక్రమాలు అనేవి ఆ స్తోత్రాలు అవి చేస్తే ఇబ్బంది ఛానల్కి అన్నారని చెప్పేసి మానేశాను అనమాట. ఈ మధ్యనైతే కొంచెం లేజీగానే ఉంటుంది, లేట్ అయిపోతుంది, ఎండలోకి వెళ్ళకూడదని ఒక కండిషన్ డాక్టర్. సో పనులన్నీ అయితే లేట్గా అవుతున్నాయి అనమాట. పువ్వులు చూసారా చక్కగా టోటి. దీన్ని మేమైతే గోంగూర ఉంటుంది కదా, పుల్ల గోంగూర, ఆ గోంగూర పువ్వులాగా ఉంది కదా, పసుపు అండ్ ఎల్లో కాంబినేషన్తో మల్లెపూలు పూసినాయండి. అందుకని చెప్పేసి కృష్ణుడికి ఒకటి, ఆ సత్యదేవుడికి ఒకటి పెట్టేసుకున్నాను అనమాట. మల్లెపూల సీజన్ వచ్చేసింది. నాకు మల్లెపూల సీజన్ వస్తే మొదలు పెట్టిన రోజు నుంచి అవి అయిపోయే వరకు పూలు పెట్టుకోవడం ఒకప్పుడు అలవాటు. అలాంటిది ఇప్పుడు అసలు ఇక పెరట్లో ఉంటే తప్ప పువ్వులే పెట్టట్లేదు. ఏదైనా అకేషనల్గా కానీ ఫెస్టివల్స్ అలాగా వచ్చి ఇదైతే తప్ప పువ్వులు అనేది చాలా తక్కువే అనే చెప్పాలి. అందులో మల్లెపూలు పూయించుకోవాలి అదొక టార్గెట్ పెట్టుకోవాలి మల్లెపూలకి నిజంగానే. ఇప్పటి వరకు ఇది పింక్ పువ్వు కనబడుతుంది చూసారా, అది అమ్మిచ్చారు అనమాట. అయితే దాన్ని జస్ట్ ఒక్క పారెడు మట్టిలో వేసాను బ్యాగ్లో. అది పువ్వులు పోస్తున్నాయి, రోజు 5-6 పువ్వులు పోస్తుందండి ఆ చిన్న మట్టిలో. ఈసారి అయితే ఆ వీడియో కూడా చూపిస్తాను. కొంచెం పరిమాణంలో మట్టిలో. అసలు నిజంగా రియల్లీ మట్టి ముఖ్యం అనేది వాస్తవం. ఇక్కడైతే మొత్తం దీపారాజన్కి అంతా రెడీ చేసేసుకున్నాను. చేసేసి పువ్వులు అది పెట్టేసి అంతా చేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నేనైతే ఇక్కడ హారతి మంగళం కౌసలేంద్రాయ అనేదే వచ్చు. అది బాగా చెప్పుకుని ప్రతిరోజు అయితే మంగళం కౌసలేంద్రాయ మాత్రమే చెప్పుకుంటాను. ఎప్పుడన్నా శుక్రవారం పూట శ్రీలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అనేసి ఉంటుంది కదా పద్యం పాట, ఆ పాట అయితే నాకు కొంతవరకే వచ్చు, అది పాడుకుంటాను అనమాట. ఇలాగైతే చేసుకుని తర్వాత అక్షింతలు అయితే తీసుకుని 3 ప్రదక్షిణాలు, అక్షింతలు ఒక పువ్వు తీసుకుని 3 ప్రదక్షిణాలు చేసి, అది ఎక్కువగా వినాయకుడు కాళ్ళ దగ్గర కానీ లేదా అంటే కనుక శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ ఆ అక్షింతలు పువ్వు అనేది ఉంచి నమస్కారం అనేది చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇదిగోండి చీకటిగా ఉంటుంది కదా, అందులో ఈ వేసవకాలానికి జడిసి తలుపులు వేసుకుని ఇళ్లలో కూర్చుంటున్నాను. ఆ లైట్ ఎంత చేసినా ఫోకస్ ఉండట్లేదు. అంతకుముందు ఏమో తీసుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. అందుకని చెప్పేసి ట్రైపాడ్ తీసుకున్నా. ఇది పెద్దది తీసుకున్నాను. ఇదివరకు కూడా తీసుకున్నాను. వేస్ట్ ఆఫ్ మనీ అని తెలియబట్టకుండా పనులు చేసుకోమండి. చక్కగా మంచిగా కొనే వస్తువు ఏదైనా సరే ముందే మంచిగా కొనుక్కోండి. ఇదైతే అమెజాన్లో పెట్టాను. ఇప్పుడు ₹1 ఉందనుకోండి, అది ₹2 ఉందనుకోరండి, ఆ ₹2 ఉన్నప్పుడే కొనుక్కోండి, తప్పేం లేదు. రూపాయి ఉంది, రూపాయికి వచ్చేస్తుంది కదా అని పిచ్చిగా ఆలోచించి పిచ్చి ఐటమ్స్ కొంటే అవి 3 రోజులకే పోతాయి అన్నమాట. ఇట్లా వాడకపోతే పోయింది. అది నేను వాడక
అంతకుముందు ట్రైపాడ్ పోయింది. అదీగాక రేటింగ్ చూసుకోవాలని, కొంచెం క్వాలిటీ చూసుకోవాలని ఇలాంటివి ఏమీ మనకు ఫస్ట్లో తెలియదు కదా. ఇప్పుడంటే బాగా మునిగిపోయాం, కానీ యూట్యూబ్లో స్టార్టింగ్లో అంతా భయమే. ఇంట్లో కోఆపరేషన్ లేదు, ఏం చేస్తే ఏం తిడతారో అని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అనేసి జాగ్రత్త పడి చేస్తాం కదా. అందుకని చెప్పేసి అలాగ ఏదో కంగారు పడుకుంటే డబ్బులు దీనికి దానికి జస్ట్ 400-500 డిఫరెన్స్ ఉంది, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోది కొనాల్సి వచ్చింది కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేసుకోమాకండి. చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడండి, చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చేసింది. డబ్బులు ఎలా ఉన్నా సరే మనకి ఐటెం అనేది మంచిగా వస్తే హ్యాపీయే కదా. ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. అసలు టెక్నాలజీ ఎలా మారిపోయింది, మనకి ఎలాగ ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఎవరన్నా ఉండి వీడియో తీస్తే వేరుగా ఉంటుంది, మనమే వీడియో తీసుకుంటే ఏకపాత్ర అభినయం చేసినట్లేనమాట. ఏకపాత్ర అభినయం చేయగలిగిన వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వెనక ఉండి ఎవరు కోఆపరేషన్ లేకుండా, వీడియో తీసేవాళ్ళు లేకుండా ఉండే నాలాగా ఒంటరి వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాంటి ఐటమ్స్ బాగా పనికొస్తాయని వీళ్ళు కూడా తయారు చేశారు. ఇదైతే చక్కగా ఫోన్ పెట్టుకోవడానికి పైన ఇచ్చాడనమాట. ఫోన్ ఆర్ కెమెరా ఏదైనా అన్ని చక్క ఫెసిలిటీస్ అయితే బాగా ఇచ్చాడండి. చాలా బాగుంది. ఇది అలాగే వచ్చేసి దీనికి వచ్చి లైట్ కూడా ఉందన్నమాట, అందుకే తీసుకున్నాను. ఇదిగోండి ఆ లైట్ ఆన్ ఆఫ్ బటన్ అంతా ఇచ్చాడనమాట. ఒక వైర్ ఇచ్చాడు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అదే వైరు, మెనూ ఇచ్చాడనమాట. అంతకుముందు చిన్నదే వాడేదాన్ని, పెద్దది పోయిన దగ్గర నుంచి చిన్నదాన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటా, దాని మీద పెట్టి అట్లా అయితే చేసేదాన్ని. చూసారా ఎంత స్ట్రాంగ్గా ఇచ్చాడో, చాలా బాగా ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది కూడా. ఐటమ్ స్టాండర్డ్గా ఉందండి, ఎవరైనా అమెజాన్లో తెచ్చుకోవచ్చు. ఇక్కడంతా అన్నీ చక్కగా మంచి క్వాలిటీగా ఇచ్చాడనమాట. ఇక్కడ ఇలాగ మనకి హైట్ పెంచుకునేలాగా 4 అయితే ఇచ్చాడు, ఇంచుమించు ఇది 5 feet. చాలా ఐటమ్ చాలా చాలా బాగుంది, ఎవరికైనా ప్రిఫర్ చేయొచ్చు. అంత ఇదిగా ఇచ్చాడు, స్టాండర్డ్గా ఇచ్చాడు. చిన్నవి కొనుక్కున్న అవి ఊరికే పోతాయండి. అంతకుముందు అయితే ఇది కూడా అమెజాన్లోనే పెట్టాను. ఇది చిన్న ట్రైపాడ్, అది కూడా అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు అప్లోడ్ చేయడం అవ్వలేదు, అది చూపిస్తా. ఇది కొని కూడా 4-5 నెలల పైన 5 నెలల పైన అయిపోయిందనమాట. అంతకుముందు నేను మీషోలో తెప్పించేది. మీషోలోది 6 నెలలకే తేడా వేసి బాగానే ఉంది, కానీ పైన మనం ఫోన్ పెట్టుకునేది లూజ్ అయిపోయిందనమాట. అందుకని ఇంకా కొత్తదైతే పెట్టుకున్నాను. ఇది కూడా ముందు కొన్నదానికి దీనికి అయితే రేటు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే ఏం లేదు, ఒక 150 ఆ రేంజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. కానీ ఇది బాగుంది, ఇది క్వాలిటీ అనేది ఉందన్నమాట ఐటెంలో. ఇది కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే ఇచ్చాడనమాట స్టాండర్డ్గా. ఇక్కడైతే లైట్ ఇచ్చాడు, లైట్లో 4-5 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ఇదిగో ఇది మనకి హైట్ అనమాట, హైట్ ఎక్కువ తక్కువ అలాగ చేసుకోవచ్చు కదా, అది బాగుంది. ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చాడు. ఇది కూడా అమెజాన్లోనే తెప్పించాను. కింద మనం స్టాండ్ చేసుకునేది కానీ, ఇదిగోండి ఇది ఛార్జింగ్ పెట్టుకునేది లైట్కి. ఇక్కడైతే తులసి మాల ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాను కదా. ఇన్ని సంవత్సరాలు తులసి మాల చేసుకోవచ్చు మనమే అనేది నాకు తెలియలేదన్నమాట. అందుకని చెప్పేసి తులసి మొక్కని మొన్న ఒకటి పార్ట్స్ మార్చుతుంటే తీసేస్తే అది ఏం చేయాలనుకుంటే ఊరికినేలాగా గార్డెన్వి స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ చేశారని చూపించారనమాట. అందుకని చెప్పేసి ఓకే, తులసి దళాలు కూడా, తులసి కాడలతో కూడా మనం ఇలాగా చేసుకోవచ్చా అనేసి ఒక ఐడియా వచ్చింది. ఇదిగోండి ఇదైతే కొంచెం అంత ఆరిన తర్వాత అయితే దానికి ఉన్న ఆకులు, కాండము అన్నీ అయితే చక్కగా నీట్గా ఇలాగా పైన ఉంటుంది కదా మనకి స్టెమ్కి ఉండేటటువంటి దాని చర్మం ఏదైతే ఉందో అదంతా తీసేసి అది తెల్లగా వచ్చే వరకు తీసుకుని చక్కగా ఈవెన్గా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఆ ముక్కల్ని అయితే ఆరబెట్టుకొని అది ఈవెన్గా కట్ చేసుకోండి మ్యాక్సిమం. ఇదైతే నాకైతే ఏమైందంటే సగమేమో చక్కగా ముదురుము ఉంది, కొంతమేమో ముదరలేదనమాట, అది తేడా ఉంది. ఇక్కడ అనుకోకుండా దూది కనిపించింది, మొన్న ఎక్కడో తెచ్చాను, దూది మొక్కలు వేసుకుందాం అని చెప్పేసి ఇలా కొంచెం మంచి సూది, పుస్తకాలు కుట్టే సూది అలా పెట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అవుతాయి. నాకైతే జస్ట్ 47 తులసి పూసల్లాగా వచ్చిందండి.
అవి రావటానికి 64 వచ్చినాయి, కానీ కొన్ని ఏమో బద్దలైపోయినాయి, కొన్ని ఏమో సూది దిగలేదనమాట. అందుకని చెప్పేసి నేను 47 మాత్రమే ఎక్కించగలిగాను సూదిలోకి. కానీ ఎంత బాగుంటుందని తెలియలేదండి ఇన్ని సంవత్సరాలు. ఎంత బాగా వచ్చిందో తులసిమాల. ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి తులసిమాలని. స్వామికి వేసుకోవచ్చు, మన మెడలో కూడా వేసుకోవచ్చు అని విన్నాను. అది ఎంతవరకు అనేది నాకు తెలియదు, కానీ తులసి దళాలకి మనం నియమ నిష్టలు అనేది ఉంటాయి కదా, అలా ఉండాలి. ఇగోండి ఇవి అయితే పోయినాయి. ఇగోండి చక్కటి తులసిమాల అయితే ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. ఇది మంచి చెడు చూసుకుని చక్కగా స్వామికి అయితే అలంకరించేసుకుందాము. ఇదేనండి వాళ్ళ తులసి మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇంకో వీడియోలో అయితే ఇలాంటి మంచి మంచి విలేజ్ స్టైల్లో గార్డెన్వి, కుకింగ్వి, అలాగే నా డైలీ వ్లాగ్స్ అనేవి మీకైతే షేర్ చేయడానికి చూస్తాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ సుజాత. బాయ్ బాయ్.